హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను చేతి వంట. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కొర్ర పొంగలి అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా అండి. ఒక గిన్నెలో ఒక కప్పు కొర్రలు తీసుకొని 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి తిరువాత వేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో గీ అయినా వాడుకోవచ్చు అండి. ఇందులో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి బాగా వేగనివ్వాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు పక్కన కడిగి పెట్టుకున్నాం కదండి, కొర్రలు కూడా వేసుకోవాలి. అందులో 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇందులోనే పెసరపప్పు కూడా వేసుకొని బాగా కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పు కొర్రలకి 2.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 5 కప్స్ వాటర్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని అవి దగ్గరకు వచ్చేంత వరకు ఉండనివ్వాలండి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుందండి. మామూలుగా అయితే స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి కొంచెం టైమింగ్ ప్రాసెస్ అండి. ఇది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచి ఫుడ్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.